నేను దిగి కారు దిగి మేడం బాగున్నావా అని అడిగితే పాపం ఆమెకు ఎంతో ఆనందం అనిపించింది. తర్వాత మా చెల్లెళ్ళ తమ్ముళ్ళకి నవోదయ స్కూల్లో 4 సీట్లు వచ్చినాయి, వెస్ట్ అవైలబుల్ స్కూల్లో సీట్లు వచ్చినాయి, లేదంటే హైదరాబాద్లో స్పోర్ట్స్ స్కూల్లో సీట్లు వచ్చినాయి అని నేను చూడాలి. మీరు దాన్ని మేడం వాళ్లకు సహకరించాలి. మీకేమన్నా చిన్న చిన్న అవసరాలు ఉంటే పెద్ద మేడం నాకు చెప్తుంది, నేను చేస్తాను. మీ అన్నగా నేను చేస్తాను. ఏమంటారు? మీ అన్నగా నేను చేస్తాను. కానీ మీరు బాగా చదవాలి, టీచర్లు చెప్పిన మాటలను వినాలి. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండదు. అంబేద్కర్ నగర్ ఎంపీఎస్ స్కూల్కి నానా పెదనాన్న ఫౌండేషన్ నుంచి టై బెల్ట్ అందజేయడం జరిగింది. యంగ్ డైనమిక్ గౌరవ శాసనసభ్యులు యశస్వి రెడ్డి గారి ఆదేశాల మేరకు, రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు పేద పిల్లలను సేవ చేయడమే వాళ్ళైతే ఏ విధంగా అయితే లక్ష్యం పెట్టుకున్నారో, నేను కూడా నానా పెదనాన్న ఫౌండేషన్ నుంచి వారి ఆశయాలను వారు నడిచే బాటలో నడవాలనే ఉద్దేశంతో టై బెల్టులు అందియడం జరిగింది. ఇది నా సాయం కావాలనే వాళ్లకు పేద స్కూల్స్కి ఏదైనా సరే నాకు వాళ్ళు ఇన్ఫామ్ చేయవచ్చు. ఖచ్చితంగా నాకు తోచిన సహాయాన్ని మా తండ్రి గారు, మా పెదనాన్న గారి పేరు మీద ఉన్న ఫౌండేషన్ ద్వారా వారికి అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు తెలియజేస్తున్నాను. మేడం వాళ్ళు మొన్ననే ఈ పక్కనున్న బోర్కు మోటార్ కావాలని చెప్పారు. నేను ఆ రోజు రాత్రి నా మిత్రుడు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ గారిని అడగడం జరిగింది. టై బెల్ట్ ఇచ్చే రోజు అది నేను మేడం వాళ్ళకి చెప్పాలని అనుకున్నా. నాకు చరణ్ గారు నేను ఒక్కసారి పరిశీలించి అది ఇస్తానే మాట కూడా ఇవ్వడం జరిగిందని వాళ్ళు మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు రాత్రే నా వీడియో చూసి నాకు ఆయన ఫోన్ చేయడం కూడా జరిగింది. ఏందన్నా మీరు నా గురించి ఒక మాట ఇచ్చారంటే, అన్న ఖచ్చితంగా ఇది మనం చేయాలనే నా మిత్రుడు కస్తూరి ఫౌండేషన్ చరణ్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా అది కూడా త్వరలో వారితో మాట్లాడి ఆ యొక్క మోటార్ని కూడా మీకు అందజేస్తానని తెలియజేస్తూ, ఇవాటి బాలులే రేపటి భవిష్యత్తు పౌరులుగా ఉండాలని, ఈ పేద పిల్లలకు సాయం చేయడానికి డాక్టర్ రాజేష్ నాయక్ తురూరు మాజీ సర్పంచ్గా నేను ఎప్పుడూ మీ వెంట ఉంటాను తెలియజేస్తూ, ఇక ముందు కూడా నాతో తోచిన సహాయాన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.